శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి గత కొంతకాలంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మధ్యలో ఆగిపోవడం జరిగి ఉంటుంది. మరి ఈ వారం నుంచి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజ భగవానుడు వక్రగమనం పొందడం వల్ల ఇది టెంపరీగా ఏమవుద్దంటే, కుజుడు నీచలో ఉండి వక్రించడం వల్ల ఎక్కువ శాతం తన ఉచ్చస్థాయి ఫలితాలు అంటే అత్యంత బలవంతుడై తన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల జాతకుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఏదన్నా చేయగలను అన్న ధైర్యం కలుగుతుంది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా 100% ఉపయోగపడుతుంది. అయితే గతంలో ఎవరైతే వృషభ రాశి వృషభ లగ్నం వారు ఏదైనా ముఖ్యమైనటువంటి పని అంటే భూమికి సంబంధించింది కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, అన్నదమ్ములతో ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఈ సమయంలో మీరు తిరిగి మళ్ళా పునఃప్రయత్నం చేయడం వల్ల మీకు మీ యొక్క కాన్ఫిడెన్స్తో, మీలో ఉన్నటువంటి ధైర్యంతో ఎదుటివారు మీకు అనుకూలంగా మారి మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒప్పుకొని మీకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉన్నది. కాబట్టి గతంలో ఎంత గొప్ప పనైనా అతను ఎదుటి పార్టీ వాడు ఎంత గొప్ప రాజకీయవేత్త అవ్వచ్చు, ఇంకో భూస్వామి అవ్వచ్చు, ఎవరైనా సరే మీరు ధైర్యంగా ముందుకెళ్ళి అతన్ని ఎదుర్కొంటే ఖచ్చితమైన సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంది ఈ సమయంలో. అలాగే మరి ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధగ్రహం వక్రగమనం పొంది చతుర్థాధిపతి రవితో కలిసి సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం అటు విద్యార్థుల్లోనూ వ్యాపారస్తుల్లోనూ కూడా కాన్ఫిడెన్స్ పెరిగి చాలా తొందరగా లాభసాటైనటువంటి నిర్ణయాలు తీసుకొని తమ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఈ యొక్క స్థితి కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకో విధంగా ఎవరైతే పరస్పరం అబ్బాయి అమ్మ ఇష్టపడి పెద్దల అంగీకారం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ సమయంలో మరి పరస్పరం పెద్దల అంగీకారం కొరకు వాళ్ళకి తెలిపిన, అలాగే కొన్ని సందర్భాల్లో అబ్బాయి అమ్మాయి చాలా కాలంగా ఇష్టపడుతున్నప్పటికీ కూడా ఎవరో ఒకరు వివాహానికి వాయిదా వేస్తూ ఉంటారు. అటువంటి వారు మరి తొందరపడి వివాహం చేసుకుంటే ఈ సమయంలో ఆగిపోయినటువంటి మీ వివాహ ప్రయత్నాలు తిరిగి ఫలించే అవకాశం ఉంది. అలాగే గతంలో వివాహ సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయంలో మళ్ళా గతంలో ఏదైనా వివాహ సంబంధం దగ్గరికి వచ్చి మిస్ అయి ఉంటే వాళ్ళని ఇంకొకసారి సంప్రదించడం వల్ల మీ యొక్క వివాహ ప్రయత్నం నెరవేరి వివాహం మళ్ళీ కంటిన్యూ అయ్యి మీ యొక్క అనుబంధం తిరిగి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి భార్యాభర్తలకే కాక ఎవరైతే మరి గతంలో ఏదైనా పెళ్లి జరిగి ఎఫ్ఐఆర్లో ఉండి లేదంటే ప్రేమించుకొని ఏదో కారణం వల్ల బ్రేకప్ అయి ఉంటే తిరిగి మళ్ళా వాళ్ళు పరస్పరం సంప్రదించుకోవడం వల్ల ఒక మిత్రుడు ద్వారా తిరిగి విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకోవడం కానీ, బ్రేకప్ అయినటువంటి లవర్స్ తిరిగి ఏకాభిప్రాయం రావడం కానీ, అలాగే చిన్న చిన్న ఎఫైర్స్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని తిరిగి కంటిన్యూ చేసుకునే విధంగా ఈ బుధగ్రహ రవిగ్రహ సప్తమ స్థానంలో మీకు అనుకూలంగా ఉండడం జరుగుతున్నది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, రాశి యందు ఉన్నటువంటి గురువు వృషభ రాశి వారికి వారిలో ఉన్నటువంటి ఆకర్షణ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. గతంలో కన్నా ఇప్పుడు మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కళ కనబడుతూ ఉంటుంది. ఎవరైతే సినిమా, టీవీ, కళారంగంలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. సో ఎవరైనా ఇప్పుడు ఈ సమయంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పరస్పరం పెళ్లి చూపులు అరేంజ్ చేయడం వల్ల ఖచ్చితంగా వృషభ రాశి వారు అవతల పార్టీ వారికి నచ్చి ఇమీడియట్గా వివాహానికి కూడా ఫిక్స్ చేసుకునే విధంగా వారి యొక్క అదృష్టం గ్రహస్థితి ఆ విధంగా 100% అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఖచ్చితమైనటువంటి మరి ఏదైనా పెద్ద మనుషుల ద్వారా రుణం కానీ, బ్యాంకు ద్వారా రుణం కానీ, ఏదైనా స్పెక్యులేషను షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి వారి యొక్క ఎసెట్స్ పైన, వారిపై ఉన్నటువంటి స్థిరాస్తి పైన పెద్ద మొత్తంలో ధన సమీకరణకి డబ్బుని ఒక దగ్గర పోగు చేసే విధంగా పెద్ద మొత్తంలో లోన్ మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అది ప్రభుత్వ పథకాల ద్వారా కూడా రావచ్చు,
లేదా మీరు ఏదన్నా మీడియేటర్గా వ్యవహరించడం వల్ల పెద్ద పెద్ద సెటిల్మెంట్ లాంటివి జరగడం వల్ల మీకు దాని కమిషన్ నిమిత్తం అధిక మొత్తంలో ధనం ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. అంటే గ్రహస్థితి ఎప్పుడైతే గురువు రాశి యందు సంచరిస్తుంటాడో వాడి వెనకాల అదృష్టం వరిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి దైవబలం అదృష్టం వరిస్తూ వారు వెళ్ళిన పని సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. అంటే అది ఇందులో మళ్ళీ అది నిజాయితీ అయిందైతే అవుతుంది తప్ప మనకు అర్హత లేని ఆశించిన అక్కలేని విషయాలకు వెళ్ళినా కూడా అది ఖచ్చితంగా తిరిగి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఎక్కడైతే డిజైరో మీరు దేనికైతే ఖచ్చితంగా దానికి పరిస్థితి కలిగి ఉంటారో అర్హత కలిగి ఉంటారో అక్కడికి వెళ్ళడం వల్ల 100% మీ పని అయ్యే అవకాశం ఉంది. దానికి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం, రాశిలో గురు, ఇది కూడా ఒక విధమైన అదృష్ట యోగం. కాబట్టి ఏదైనా అటు కళారంగంలో కానీ సినిమా రంగం కానీ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే కుజగ్రహ వక్రగమనం, అలాగే బుధ గురుగ్రహాలు అంటే 3 గ్రహాలు వక్రగమనంలో పొందడం వల్ల, అలాగే నిరంతరం వక్రగమనంలో ప్రయాణించే రాహుకేతువులు అంటే మొత్తం మనకి 9 గ్రహాల్లో 5 గ్రహాలు వక్రగమనంలో ప్రయాణించడం వల్ల జాతకుడు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని 1-2 సార్లు చేస్తే తప్ప పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం మంచిది. బుధుడు వక్రగమనం వల్ల విద్యార్థులు చదువుపైన దృష్టి కాకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెడితే మంచిది. సో ఏదైనా ఈ వారం జాతకుడు కుజుని యొక్క అనుగ్రహం కోసం, అంటే ఇది అన్ని రాశుల వారికి సహకరిస్తుంది కాబట్టి ఏ రాశి వారైనా కుజుడు వక్రగమనం పొందడం వలన ప్రతి ఒక్కరిలో కూడా ఆవేశం కోపం ఎక్కువ రావడం వలన ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య ఘర్షణ కారణం అవుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే 81 రోజులు ఈ కుజుడు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. సుమారుగా మనకి డిసెంబర్ 7వ తారీఖు నుంచి. మరి ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మరి భూమికి సంబంధించిన తగాదాలు, బాకీలు, అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అప్పులు ఇచ్చుకొని తీసుకున్న వాళ్ళు ఈ కట్టలేకో తీయలేకో వసూలు చేయలేకో మొత్తం వాళ్ళ మధ్య ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా రేటు వస్తుందని ఆశపడి అమ్మకపోవడం, ఈ విధంగా ఆ వ్యాపారస్తులకు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు రావచ్చు, మరి సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు రావచ్చు, అలాగే రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఈ కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వీలైతే మంగళవారం రోజు ఎవరి ఇష్టదైవం అనుకోవడం కన్నా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు ఈ కుజుడు ఎప్పుడైతే మీకు అనుగ్రహించాడో జాతకుడికి ధైర్యంతో సాహసంతో ముందుకు వెళ్తాడు. భూములు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అంటే జాతకుడికి ముందుగానే వాళ్ళకి ఏ పని కావాలన్నా ధైర్యంగా అడగగలడు, చేసేవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి రాశివారు కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా మనకి తమిళనాడు ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఏ పని జరగాలన్నా మరి కరుంగలి మాల అంటే ఇవి చాలా వరకు ఈ సిటీలో హైదరాబాదు లేదంటే తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి మరి వీలైన వాళ్ళు ఒరిజినల్గా, అంటే పెద్ద ఖరీదు ఉండదు అది, మరి అక్కడ మనకి అది దొరికే చోట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో 800-1000 రూపాయలు అటు ఇటుగా అమ్ముతూ ఉంటారు. ఒక 1500 రూపాయలు పెట్టుకుంటే మంచి ఒరిజినల్ కరుంగని మాల ధరించడం వల్ల నేను చాలామందిని చూశాను. చాలామంది నేను ఇచ్చిన వాళ్ళు కూడా 1500 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కాదు. అది ధరించడం వల్ల ముఖ్యంగా కుజుని యొక్క అనుగ్రహంతో రుణ సమస్యలు సాల్వ్ అవుతాయి, విజయ అవకాశాలు పెరుగుతాయి, భూములు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కొంత ధైర్యం రావడం జరుగుతుంటుంది. అంటే ప్రయత్నం లేనిదే ఏ పని జరగదు. కేవలం ఉంగరం పెట్టుకున్నాం, కరుంగలీమాలు ధరించామన్నంత మాత్రాన వాళ్ళకేమి స్పెషల్గా వాళ్ళ మీద ఒక ముద్రైరు, వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు అయితే ఏమీ రావు. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు 90% ప్రయత్నం చేస్తే
10% అన్నా ఈ అదృష్ట వస్తువులు లాంటి అంటే కరుంగలిమాల, స్ఫటికమాల, ఈ ఉంగరాలు కొంతవరకు మీకు ఒక 5% 10% సహకరిస్తాయి తప్ప అసలు ఏమీ ప్రయత్నం చేయకుండా మీరు కరుంగలి మాల కాదు కదా, డైమండ్ మాల వేసుకున్నా కూడా ఏ పని జరగదు. స్వస్తి.